రాజకీయం అంటే మరి నా పేరు యాదయ్య. ఏం చెప్తుంటారే? ఏం లేదు, కూలి పని చేస్తాం. కూలి పని. సో ఎట్లుంది బీఆర్ఎస్ పాలన చూసిరు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుంది? ఏ పాలన మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు బిఆర్ఎస్ పాలన అంటే అప్పుడు కేసీఆర్ చేసిండు, దళిత బంధు అది ఇది అని అది చేసిండు. ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు దళిత బంధు? అందరికి రాలే, కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. అది బుడబుడ గూడాలకి ఇచ్చిండు, అవి కూడా అందరికి ఇట్లా పెద్ద ఊరికి ఇయ్యలే. 10 ఇళ్ళు ఉన్నాక ఇచ్చిండు. అంటే అది లీడర్ల చుట్టాలకి వాళ్ళకే ఇచ్చిండు, మనకైతే మనసోళ్ళకి వాళ్ళకి ఇవ్వలే. ఏమి వచ్చిండు, ఇందిరా ఇండ్లు ఇచ్చిండు. మా ఇంట్లో అయితే కట్టుకుంటారు, ఇప్పుడైతే కట్టుకుంటారు చేస్తున్నారు. కానీ ఇంకా 5 లక్షలు సరిపోతలేవు, ఇంకొక 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుండు. ఆయన చేస్తే ఇప్పుడు అందరికి ఇస్తారు, అందరికి అంటే ఈ పార్టీ అందరి పార్టీలకు ఇస్తుంది, అందరికి ఇస్తుంది. ఏ పార్టీ కానీ లేదు, ఏ పార్టీ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అందరికి ఇచ్చుకోడు, అందరికి ఇస్తూనే ఉండు, అందరికి నడుస్తూనే ఉంది. ఎట్లనే డబుల్ బెడ్రూమ్ లో అప్పుడు కేసీఆర్ అది మంచి ఉందా? బెడ్రూమ్ లో డబుల్ బెడ్రూమ్ లో ఇంతవరకు ఏం చేయలే, కొంత ఆగిపోయినాయి, కొన్ని చేసిర్రు. చేసి ఇక మరి కొంత ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటే వాళ్ళు పూల కొట్టే వాళ్ళు పోయి ఆ బెడ్రూమ్ లకే ఉంటుర్రు, లేదనుకుంటా. ఇప్పుడు ఆనకాలం కదా, వర్షాకాలం అయింది కాబట్టి అందులో పోయి ఉంటుర్రు. ఇక మరి అది ఉన్నోళ్ళు ఉండి అలా చేస్తుర్రు. ఇక ఏదో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. కానీ మొన్న వాళ్ళు వచ్చిర్రు, సర్వేలు వచ్చి వద్దు వెళ్ళిపోవాలి ఇళ్ళ నుంచి అని చెప్పిర్రు. ఎందుకంటే ఇవన్నీ అయిపోలేదు, ఇంకా మంచిగా ఉందని అని చెప్తుర్రు. ఇప్పటికైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పాలన మంచి అనిపిస్తుంది? మంచిగా కొడుతుంది, కాంగ్రెస్ పాలన బాగానే ఉంది. ఇది కరెంటు రుణాల అంటారు కదా, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుండు. వస్తున్నాయి, సన్నబియ్యం ఇస్తుండే. ఇప్పుడు మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మంచిగా ఇస్తుర్రు. నూకలే గీకలే ఏమి వేస్తలేడు, మంచిగా ఇస్తుర్రు, తింటున్నాం. ఇక బియ్యం పట్టించిన దాంట్లో నూకలు వెళ్ళకుండా ఎటువంటి సార్, అది మనం అనేది కాదు కదా. ఇక నూకలు నూకలు వెళ్ళేది ఉంటది కదా, మిల్లుల్ని పట్టించుకొచ్చిన బస్తాలకి వెళ్ళే వస్తున్నాయి కదా, వేరే అయితే పోస్తలేరు కదా. అది ఎట్లా మళ్ళీ పాలన అవుతుందట రేవంత్ రెడ్డితో? ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, పాలన శాతం అయితే లేదు, ఏం చెప్తలేవు అని అంటారు. మన రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడు, మంచిగా చేస్తే గవర్నమెంట్ ఇచ్చినందుకు చేసినందుకు. ఇది ఒక్కటి బంద్ చేయాల్సి ఉండే, ఇది బస్సు ప్రయాణం ఆడోళ్ళది, అది ఒకటి బంద్ చేస్తే జర మంచిగా ఉండు. కిరాయి పెంచిన బాగానే ఉండు, కానీ అది ఒక్కటి బంద్ చేసుకుంటే ఈ లొల్లితో ఉండకపోవు కదా, అది ఒక్కటి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది అని. లేదేమన్నా మన రేవంత్ రెడ్డి ఇట్లా ఉన్నట్టు చెప్తున్నాయి, ఏంది పైసలు లేవు మనకి, ఇంత అప్పు ఉంది, ఇంత అప్పు చేసిపోయింది కేసీఆర్, యాడికి తేగా పైసలు అని చెప్తున్నాడు. అట్లా మంచి పని అట్లా చెప్పొచ్చా, లేకుంటే అట్లా దొంగతనం చేసినాక చెప్పకుండా ఏం చేస్తాడు? మరి ఇప్పుడు సంవత్సరం చేస్తాను, నువ్వు పోయినావు ఇంట్లో పోయినాక అందులోకి బియ్యం లేవు, కూరగాయలు ఏవి లేవా, లేనప్పుడు నాకు ఏం పెట్టకుండా వెళ్ళిపోయాడు. మరి వచ్చిన ఇన్ని రోజులు చేసుకుని అతనికి వెళ్ళిపోయాడు ఆయన. మరి మేము ఏం చేయమని చెప్పుకోడా, నాకు అది ఏమి ఇచ్చిపోలేదు, ఏం చేయలేదు, మేమే వడ్డీ కడుతున్నాం దానికి దీనికని అని చెప్పుకుంటుండు. అట్లా ఉంది సార్, చెప్పుకోవడం మంచిదే, తెలుస్తుంది కదా, అందరికి తెలవాలి కదా, అది కూడా తెలిస్తేనే మంచిది. కేసీఆర్ వస్తాడు, మళ్ళీ పులి వస్తుంది బయట, కేసీఆర్ అయిపోయింది. పుల్ అంటే అది వస్తుందంట, ఏం లేదు, ఏమో అంటే ఏమంటారు అంటే బీఆర్ఎస్ నాయకులు పబ్లిక్ తప్పు చేసింది, పాలిచ్చే భరణి సైడ్ మాట్లాడుతురా రాబా దునపోతుంది తెచ్చిరి అని అంటారు. అట్లా చేసిరా? పాలిచ్చే భరణి సైడ్ దునపోతుంది తెచ్చుకున్నట్ట. ఇక ఓలైనా ఒకసారి ఆయన 10 ఏళ్ళు లేండి, 5 సంవత్సరాలు లేస్తే ఈయన చక్కదనం అంతా తెలిస్తే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది అనుకో, ఇంకా 3 ఏళ్ల దాకా చూస్తాం కదా మనం కూడా. ఎట్లా చేసేది ఏం సంగతి, రేపు మళ్ళా ఈయన చేసేది 3 ఏళ్ళ ఎట్ట చేసుకొచ్చేది అవపడితే అప్పుడు ఆయన మళ్ళా చూసుకొని జనానికి తెలిసిపోద్ది, ఓళ్ళకి కదా అని కూడా తెలిసిపోద్ది. అది బాగా వ్యతిరేకత ఉందంట ఊర్లలో కాంగ్రెస్ మీద, ఏమైతలేవు అది పనులు అయితే మామూలుగా పనులు అవుతున్నాయి సార్. మరి పనులు అంటే చేసే అవి కూడా అట్టే ఉన్నాయి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అట్టే ఉంది, ఇప్పుడు కూడా అట్టే ఉంది, ఎప్పుడైనా అట్టే ఉంది. ఎవరు చేసేది ఎవరు చేసేది అంతే. అయితే మంచిగా ఉందంటారు ఇప్పటికైతే మంచిగా నడుస్తుంది, మంచిగా ఉంది.